Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 20 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 20వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord fulfill all thy petitions. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. Psalm 20 is considered as a prayer before war. 20వ కీర్తన యుద్ధానికి వెళ్లే ముందు చేసే ప్రార్థనగా చెప్పబడింది. Psalm 21 is considered as the praise after victory. 21వ కీర్తన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత దేవుని స్తుతించే దాని గురించి So పరిగణించబడింది. the Psalm 20 has many promises. కాబట్టి 20వ కీర్తనలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. Every promise is precious. ప్రతి వాగ్దానము కూడా ఎంతో ప్రశస్తమైన It gives అమూల్యమైనది. courage, it gives great strength and liberty to pray for the praying person. ఇది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో స్వేచ్ఛని ఇస్తుంది. మరి ఇదిగా మనం వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి మనం పురుగొల్పుతా ఉంది. Then though we are chosen children of God, we encounter many troubles, trials and tensions. దేవుని చేత మనం ఎన్నిక చేయబడిన వారమైన అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, పరిశోధనలు ఎదుర్కొంటాం. In our troubles, who is our help? మన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎవరు మనకి సహాయము? Whom can we approach for deliverance? మనము విడుదల కొరకై ఎవరిని మనము The సమీపించగలం? psalmist is writing very confidently that we need not go to any man for help. కీర్తనకారుడు ఎంత ధైర్యంగా ఆయన చెప్తున్న మాట, సహాయము కొరకు ఏ మనుష్యుని ఆశ్రయించే అవసరం లేదు. But the name of God of Jacob is our defense. అయితే యాకోబు దేవుని నామమే మనకి ఆదరణ, మనం ఉద్ధరించేది. And in the first 6 verses of the psalm, ఈ కీర్తనలోని మొదటి 6 వచనాల్లో we can see 7 things in which we can trust in the day of trouble. 7 విషయాలు అనగా మన కష్టకాలంలో, కష్ట దినాన ఆయన పైన ఆధారపడి ఆయన నమ్ముకునే దానికి 7 విషయాలు. What are those 7 things? ఏమిటి ఆ 7 సంగతులు? In verse 1, name of God. మొదటి వచనం అంటాడు దేవుని నామము. In verse 2, రెండవ వచనం sanctuary of God or Zion, which the ark was kept. దేవుని యొక్క పరిశుద్ధ స్థలము లేదా సియోను, అక్కడే మందసం ఉంచబడిన ప్రదేశం. Thirdly, in verse 3, our sacrifice. మూడవ వచనంలో మన బలులు. Fourthly, in verse 5, our salvation. నాలుగవదిగా 5వ వచనంలో మనం చూస్తున్నాం మన రక్షణ. And fifthly, prayer in verse 5. ఐదవదిగా అదే 5వ వచనంలో ప్రార్థన. Sixthly, the holy heaven in verse 6. ఆరోదిగా మనం చూస్తున్నాం 6వ వచనంలో మనం చూస్తే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ ఆకాశము, And పరిశుద్ధ. seventhly, in verse 6, power. 7వదిగా మనం చూస్తున్నాం 6వ వచనంలో ఆ యొక్క శక్తి, బలమును If we చూస్తున్నాం. see these 7 things in detail, ఈ 7 సంగతులు కూడా మనము వివరంగా ధ్యానం చేస్తే, firstly, the name of God is a strong tower. మొదటిదిగా దేవుని నామము బలమైన దుర్గము. In Proverbs 18:10, సామెతల గ్రంథం 18:10లో ఉంది. the name of the Lord is a strong tower, the righteous runneth into it and is safe. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా నుండును. We all know from Acts chapter 3, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో నుండి మనందరికి పరిచయం how అయినది. the lame man was healed by the name of the Lord. యెహోవా నామం, దేవుని నామమును బట్టి ఆ కుంటివాడు ఎట్లా మరి బలం పొందినాడో, కాళ్ళు ఎట్లా వచ్చినా మనకు తెలుసు. There is power in his name. ఆయన నామములో శక్తి ఉంది. Secondly, the sanctuary of God. రెండవది దేవుని పరిశుద్ధాలయం. Sanctuary means the heavenly habitation and his dwelling place. పరిశుద్ధాలయం అంటే దేవుని యొక్క ఆ పరలోక ప్రదేశం, ఆయన యొక్క నివాస స్థలం. When the people of God gather in the sanctuary, దేవుని ప్రజలు ఆ పరిశుద్ధ ఆలయంలో కూడినప్పుడు the Lord will reveal all his plans and show forth his wisdom to the world through his people or the church. దేవుడు తన సంకల్పం అంతా కూడా నానా విధమైనటువంటి జ్ఞానమును సంఘము ద్వారా లోకానికి His బయలుపరుస్తున్నాడు. ways can be found in his sanctuary. ఆయన యొక్క మార్గములు ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం కనుగొనగలం. All our questions will be answered there. అక్కడ మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఉంటుంది. It is mentioned as join in this verse because the temple was not built during the days of David. ఈ వచనంలో సియోను అనే మాట ఉపయోగించబడింది, ప్రస్తావించబడింది. ఎందుకనగా దావీదు ఉన్న కాలంలో అప్పటికి మందిరము The నిర్మించబడలేదు. ark of the Lord was in Zion. దేవుని యొక్క మందసము సియోనులో ఉండినది. So let our lives be sanctuary centered. కాబట్టి మన జీవితాలు పరిశుద్ధాలయ కేంద్రీకృతమై ఉండాలి. Thirdly, our sacrifice. మూడోది మనకు నైవేద్యము, బలులు. It is mentioned here as burnt sacrifice. ఇక్కడ రాయబడిన మాట ఏమిటిది? దహన బలులు అని ప్రస్తావించారు. Out of all the 5 offerings mentioned in the book of Leviticus, the first one is the burnt sacrifice. లేవియా కాండంలో రాయబడిన 5 బలుల్లో మొదటిది దహన బలి అర్పణ. That means burning all of our self-will, our love, our affection, etc. to ashes. అనగా మన స్వీయ చిత్తము, మన యొక్క ప్రేమ, మనకు ప్రియమైనవి, క్రియలు ఇవన్నీ కూడా
బలిపీఠం మీద దహించి వేయాలి. It is declaring to the Lord that I will totally obey thy will. ఇక్కడ మనం ఏమని వెల్లడిపరుస్తున్నాం, దేవా నేను సంపూర్ణంగా నీ చిత్తానికే అప్పగించుకుంటున్నాను. Laying everything on the altar in the fire. సమస్తమును కూడా నీ బలిపీఠం మీద అగ్నిలో నేను వేసేస్తున్నాను. We all know that God asked Abraham to offer his only son. మనకు తెలుసు కదా, దేవుడు అబ్రహామునికి తన ఏకైక కుమారుని దహన బలిగా Yeah, అర్పించాడు. the son whom he loved most as burnt offering. తాను ప్రేమించేటువంటి తన కుమారుని దహన బలిగా అర్పించమన్నాడు. In Romans 12:1, Paul is writing, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు I రాస్తున్నాడు, beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, wholly acceptable unto God, which is your reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు When యుక్తమైనది. we offer our lives to God, it must be like the burnt offering. మన జీవితాలు దేవునికి అర్పించినప్పుడు అవి దహన బలి రూపంలో ఉండాలి. Nothing of ourselves should be seen. మనది అంటూ ఏది ఇంకా అక్కడ కనబడకూడదు. Fourthly, salvation. 4వది రక్షణ. Salvation is of the Lord. రక్షణ యెహోవాది. The salvation we enjoy speaks of the victory that the Lord Jesus Christ wrought on the cross by defeating the principalities and powers of the enemy. మనం అనుభవించే ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన ప్రధానులు అధికారులని ఆయన లోకనాథులని ఓడించి ఆయన తీసుకొని వచ్చిన రక్షణ. When we enjoy our salvation, మన రక్షణను మనం అనుభవిస్తుండగా we can appropriate his victory as our victory. ఆయన సాధించిన విజయాన్ని మన విజయముగా అన్వయించుకోవచ్చు. Fifthly, 5వది about prayer we read in verses 5 and 9. 5వ వచనం 9వ వచనంలో ప్రార్థన గురించి మనం చదువుతున్నాం. We all know that prayer is power. మనకు తెలుసు కదా, ప్రార్థనలో శక్తి ఉంది. It is a proven saying that when a true believer kneels down to pray to the Lord Almighty, the Satan trembles. రుజువుపరచబడిన సత్యం ఏంటంటే, నిజంగా ఒక విశ్వాసి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు సాతానుడు వణుకుతాడని. Today every one of us are having the privilege and access to approach the throne of grace for the timely help. ఈ రోజు మనం ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం యొద్దకు చేరుకునేటువంటి ధైర్యమైన ప్రవేశం మనకుంది. Our God is a prayer hearing and prayer answering God. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు. Therefore we can approach the throne of grace with boldness. కాబట్టి ఆ కృపాసనం యొద్దకు ధైర్యముగా మనం ప్రవేశించగలం. One more privilege is that we can call him as Abba and Father. మరొక ఆధిక్యత కూడా ఉంది ఇక్కడ. ఆయనని అంటే మన దేవుడిని అబ్బా తండ్రి అని సంబోధించగలం. What a courage we get when we know that our heavenly Father is our heavenly God is our lovingly ఆ Father. పరలోకమందున దేవుడు మనకి మన ప్రేమగల తండ్రిగా అయినాడు కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత ఇది. Sixthly, 6వది in chapter 20 verse 6, 20వ కీర్తనలో 6వ వచనం మనం చదువుతాం. we read that he will hear from his holy heaven with his saving strength of his right hand. ఇక్కడ ఏమంటాడు, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చు. Heaven speaks of his glory. పరలోకం ఆయన మహిమను గురించి మాట్లాడు. We know from history that even the heavenly beings like stars fought on behalf of his children. చరిత్రలో మనకు తెలుసు కదా, పర సంబంధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయన సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేసిన ఆయన ఉంది. Judges 5:20 says, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, they fought from heaven, the stars in their courses fought against Sisera. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. Another encouraging example is from the life of Joshua. మరొక ప్రోత్సాహక ఆదరించేటువంటి మాట యెహోషువ జీవితంలో మనం చూడొచ్చు. He could command the heavenly beings, the sun and the moon, to stand still in Gibeon and Azalon valley respectively till the battle was over. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడిని ఆయన శాసించగలిగిన ఆయన అయాలోనులో గిబియోన్లో అయాలోన్లో నిలిచిపోయేటట్లుగా ఆయన Till the battle is over. యుద్ధము ముగించబడే వరకు కూడా అట్లా జరిగింది. And seventhly, 7వది power of his right hand. తన దక్షిణ హస్త బలం. Once again, his right hand speaks of strength and victory. మరొకసారి ఇక్కడ తన దక్షిణ హస్తం అనేది బలము విజయాన్ని గురించి మాట్లాడు. His hand speaks of our protection. ఆయన హస్తము మన భద్రత మన కాపుదల గురించి మాట్లాడు. Talking about his sheep, the Lord promised the highest protection. చూడండి, ఆ గొర్రెల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి భద్రతను గురించి ఆయన In మాట్లాడుతున్నాడు. John chapter 10 verses 28 and 29, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు Jesus says, యేసు ప్రభువారు చెప్పారు, and I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand. My Father which gave them me,
is greater than all, and no man is able to pluck them out of my Father's hand. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని We అపహరింపలేడు. are in the hand of Jesus, మనము యేసు ప్రభు చేతిలో ఉన్నాం. and Jesus' hand is in the hand of the Father. యేసు ప్రభు చేయి ఆయన తండ్రి చేతిలో ఉంది. Therefore, we won't trust in chariots or horses. కాబట్టి గుర్రములు రథములు మనం ఆశ్రయించం. Neither do we trust in our money, degree, and name or fame. లేదా మన యొక్క డబ్బు, మన డిగ్రీ, పేరు, ప్రఖ్యాతి వాటిపైన కూడా నమ్మకం But ఉంచం. in God we trust. అయితే దేవుని యందు మనం నమ్మకం When ఇస్తాం. we trust in God, our trouble will be turned into triumph. మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మన కష్టాలు, ఇబ్బందులు విజయముగా మారిపోతాయి. Our faith is in Lord Jesus Christ. మన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభునందే And ఉంది. we are not afraid of people or situations. మనం ప్రజలను చూసి గాని పరిస్థితులను చూసి మనం ఏం భయపడం. He is a never failing God. ఎన్నడూ ఆయన తప్పిపోని దేవుడు. For all our problems of today and every day, let us get our strength from Him based on the above 7 sources. ఈ రోజు అనుదినం మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటిలో, పరిస్థితులన్నిటిలో కూడా ఇక్కడ చెప్పబడిన ఈ 7 మాటల నుండి మనం ధైర్యం పొంది నమ్మకం ఉంచుదాం. God will turn our burden into blessing. దేవుడు మన భారములన్నిటిని కూడా ఆశీర్వాదాలుగా మారుస్తాడు. He will prove today's promise. The Lord fulfill all thy petitions. నేటి దినం మన ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు it తండ్రి, is true, as your children, our eyes are not on the horses and the నీ chariots. పిల్లలంగా మా దృష్టి గుర్రము రథముల పైన లేదు. ఇది సత్యమే ప్రభు. You are our eternal refuge. నీవే మా నిత్యమైన ఆశ్రయమైన. 7 important things you have taught us in these verses. ప్రభా, ఈ వచనాల్లో నుండి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభా మీరు మాకు నేర్పించారు. Lord, in the day of trouble, we can trust these things. దేవా, ఈ కష్ట దినాన్న ప్రభా ఆపత్కాలంలో మేము వీటిని బట్టి నీ యందు నమ్మకం ఉంచగలం. Number 1, the name of God. ప్రభా, మొదటిది యెహోవా నామం. Number 2, the sanctuary of God. రెండోదిగా దేవుని పరిశుద్ధ ఆలయం. Thirdly, our own sacrifice. మూడోదిగా ప్రభా మేము అర్పించే బలులు. Fourthly, the salvation given by you. మూడోది ప్రభా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ. Fifthly, prayer, it is great power. ఐదోదిగా ప్రార్థనలు ఎంతో గొప్ప శక్తి. And sixthly, the holy heaven, even the heavenly beings will support us. ఆరోది పరిశుద్ధ ఆకాశం కూడా ప్రభా మా పక్షంగా And పనిచేస్తుంది. the power of thy right hand. ప్రభా నీ దక్షిణ హస్త బలం కూడా. Like this, Lord, all these resources are available to us. ఈ విధంగా ఈ వనరులన్నీ కూడా మా కొరకు నేటి దినం అందుబాటులో ఉన్నాయి. Help us to keep our eyes upon thee దేవా, మా చూపు, మా దృష్టి మీపైనే ఉంచుటకు సహాయం చేయండి. every day in all our situations. అనుదినం కూడా మేము ఎదుర్కొనే పరిస్థితులన్నిటిలో కూడా Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడు. If anybody is going through troubles, ప్రభా మా ప్రియులు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తా O ఉంటారు. Lord, maybe whatever may be the reason, దేవా కారణం ఏదైనా కావచ్చు. help them, O Lord, to focus their eyes upon all these 7 important resources. వారి చూపుని ప్రభా మరి ఇచ్చిన ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి ఈ వనరులపైన నిలుపుటకు నీ యందు నమ్మకం ఉంచి Lead వారిగా us throughout this day. దినమంతా కూడా మీరు నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.